నాలుగు గోడల మధ్యలో ఏంటి నా జీవితం అని కన్నీళ్ళ మధ్యలో ఏడుస్తున్న వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నీ ఎడల కార్యాలు జరిగిస్తాను. ఒంటరైపోయావు, మోడైపోయావు, నీ చేత కావట్లేదు, పిల్లల జీవితంలోనే కానీ నీ కుటుంబం జీవితంలోనే కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న దేవుడు నీతోనే చెప్తున్నాడు, నువ్వు నాకు కావాలి. నేను నీకై ప్రాణం పెట్టింది, నీకోసం రక్తాన్ని చిందించింది, చనిపోయి తిరిగి లేచింది నిన్ను ఒట్టిగా వదిలేయటానికి కాదు, నిన్ను విడిచిపెట్టడానికి కాదు. నువ్వు పుట్టక ముందే, నువ్వు గర్భంలో ఉన్నప్పుడు పిండముగా ఉన్నప్పుడే నా కళ్ళు నిన్ను చూశాయి, నా కళ్ళు నిన్ను చూశాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్తంలో పొరలాడుతున్న నీ వద్దకు వచ్చి ప్రభు చెప్తున్న మాట, నీవు బ్రతకాలి అని చెప్పడం వల్ల మనిషి బతుకుతున్నాడు, బతికాడు. ఎన్నో గర్భాలు లోపల ఉండగానే, ఎన్నో పిండాలు గర్భంలో ఉండగానే చనిపోయాయి, కానీ ఎలాంటి హాని జరగకుండా దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు నిన్ను. దేవుడు నీతోనే అంటున్నాడు, నీ ఎదుట ఏముందో చూసుకో, పరలోకమా నరకమా. ఎంజాయ్మెంట్, లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్, సంతోషాలు, ఆనందాలు ఎన్నో ఎన్నో ఎలాంటి అనుభవాలకు తీసుకెళ్తాయంటే, పర్లేదు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఏమైంది.